వైఫల్యం మళ్ళీ భవిష్యత్తులో మనం ఉద్యోగించడానికి చేసేటటువంటి ప్రయత్నాలను అందరినీ చైతన్యపరిచేలాగా మీ మాటలు మీరు కూడా మిగతా వాళ్ళని ఆలస్యం మాట్లాడాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ ఇప్పుడు రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి నరేష్ ప్రజాపతి గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. ఉద్యమ పేరటం తెలంగాణకు సామాజిక తెలంగాణకు దిక్సూచైనటువంటి అక్క కవితక్క గారి ఆధ్వర్యంలో ఈ నిరాహార దీక్షకు మద్దతుటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉద్యమాభినందనలు పాదాభివందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ జాగృతి మాత్రమే సామాజిక తెలంగాణ దిశగా పేదల పక్షాన ఉండాలని చెప్పడానికి ఇంతకంటే ఉద్దేశమే కావాలి. ఈరోజు పార్టీ ఏర్పాటు కాకముందే, పార్టీ ఏర్పాటు 2 నెలలు జరగడం ముందుకే ఈరోజు 2 సంవత్సరాల నుంచి కూడా కేవలం ప్రజల్లో ఉంటూ ఎటువంటి రాజకీయ ఆకాంక్ష లేకుండా ప్రజల్లో ఉంటూ ఎంతసేపటికి కూడా మేము సామాజికంగా పేదలకు న్యాయం జరగాలి, ఎక్కడైతే బీసీ వర్గాలకు, ఎస్సీ వర్గాలకు, ఎస్టీ వర్గాలకు, అణగారిన వర్గాలకు, పేద వర్గాలందరికీ కూడా న్యాయం జరగాలని చెప్పి అక్కడ చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతుగా ఎన్నో సంఘాలు, ఎన్నో ఉద్యమ సంస్థలు, ఉద్యమ